నీతి మార్గములో ఎవరో మనుషులు వచ్చి ప్రోత్సహించి మమ్మల్ని ఈ మార్గంలోకి నడిపించలేదు. చాలామంది పరిశుద్ధాత్మను దూషిస్తూ ఉన్నారు. ఆ కింద మాటలు చదువమ్మా. పరిశుద్ధాత్మను దూషించిన వారికి ఏం లేదంట. ఒకవేళ మీరు దూషిస్తున్నారేమో జాగ్రత్త. దేవుని మందిరానికి వచ్చి కూడా వాళ్ళను చూసి వీళ్ళని చూసి వారిని చూసి వీరిని చూసి మీరు పరిశుద్ధాత్మను దూషిస్తున్నారేమో. బైబిల్ చెప్తున్న వాక్యం ఏంటో తెలుసా? క్షమాపణ లేదు. బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేశ్యదారులను దేవుడు క్షమించడు. ఎందుకు ఈ మాట కఠినంగా దేవుడు చెప్తున్నాడంటే, మీలో ఒక రూపాంతరపు మార్గము దేవుడు కలిగించడానికి. అందుకని అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, పరిశుద్ధాత్మను దూషించు వారికి క్షమాపణ లేదు. దేవుడి దగ్గరికి పోయి, అయ్యా డోర్ది నేను వస్తున్నాను, డోర్ది తండ్రి నీ దగ్గరికి నేను వస్తున్నానంటే నీవెవరివో నాకు తెలియదు. సేవకుడైనా విశ్వాసైనా, సేవకుడు అంటాడు డోర్ కొడుతూ, అయ్యా నేను నీ దగ్గరికి వచ్చాను, తలుపు తీ, నీ నామములో అద్భుతాలు చేశా, నీ నామములో అనేక మందిని స్వస్థపరిచా, నీ నామములో కుంటి వారిని నడవగలిగేటట్లు చేశా, నీ నామములో గుడ్డి వారికి స్వస్థత కలిగేటట్లు చేశా, తలుపు తీ నీ దగ్గరికి రావాలంటే దేవుడు అంటాడు నీవెవరివో నాకు తెలియదు. సేవకునే ఆ మాట అంటే నువ్వెంత నేనెంత అండి, అవునా కదా? దేవుని సేవకునే ఆ మాట అన్నాడు. దేవుని సేవకునే దేవుడు ఆ మాట అంటున్నాడు, ఇదిగో నీవెవరివో నాకు తెలియదు. దేవుని మందిరానికి వస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుని విశ్వాసి పరిశుద్ధాత్మను దూషించకూడదు. పరిశుద్ధాత్మను దూషించే వారికి క్షమాపణ లేదట. చాలామంది ఎగతాళిగా చేస్తూ ఉంటారు, ఎగతాళిగా మాట్లాడుతుంటారు. నిజంగా దేవుని ఆత్మ ఉందా? దేవుని ఆత్మ అంటే నాకు కనపడమను. దేవుని ఆత్మ నీకు కనపడితే నువ్వు నిలబడతావా? దేవుని ఆత్మ నీకు కనపడితే నువ్వు నిలబడగలుగుతావా? ఎందుకో ఒక ఉదాహరణ చెప్తా. లైట్లన్నీ ఆఫ్ చేస్తా. చచ్చిపోయిన మీ జేజే ఎదురుగా వచ్చి నిలబడడానికి ఉంటావును చెప్పండి, వాయమ్మా దెయ్యం వచ్చిందని చెప్పేసి ఊరుకో నిలబడగలుగుతావా? అర్ధరాత్రి లేచట బయటికి పోదాం మంచి సూర్యకరికి, గోడ మీద ఏదో పిల్లి కనపడితేనే ఆడేందమ్మా పెదయ్య కనపడుతున్నాడే అని భయపడతాం. ఎవరో మనిషి ఉన్నట్టు ఆడ కవర్ ఏదో పాపం గాలికి ఊగులాడుతూ ఉంటుంది అంట. కవరు అది పొద్దున నువ్వు పెట్టిందే, పగులు తడిగా ఉంది అని ఆడ తగిలిచ్చి పెట్టావు జిడుకు కవరు, పొద్దునికి ఉపయోగపడతాయి గుడ్డలు పెట్టుకొని పోవటానికి ఊరికి అని. అది ఊగులాడుతూ ఉంది గాలికి. వాయమ్మో దెయ్యం చూడు జుట్టెట్ట ఊరి వైరబోసుకొని కూర్చుందో అని చూసి భయపడతావు.